గుంటలు తీసి పూడ్చి కాల్చే కాటికాపర్ల సమస్యల పరిష్కారం కోసం మార్చి 11న విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న మహాధర్నాకు తరలి రండి. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంట్ర మాల్వాద్రి పిలుపునిచ్చారు. శనివారం విజయవాడలోని సింగనగర్ వాంబే కాలనీ ప్రాంతంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికలను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్వాద్రి, విజయవాడ సెంట్రల్ సిటీ అధ్యక్షులు చింత్ర శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు పీరు సాహెబ్, పి రవికుమార్ తో కలిసి పరిశీలన చేసి పనిచేస్తున్న కాటికాపర్ల కుటుంబాలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర మాల్వాద్రి మాట్లాడుతూ 3 శ్మశానాల్లో 6 కుటుంబాలు ఆధారపడి పనిచేస్తున్నారని, వీరు కాక మరికొన్ని కుటుంబాలు భవన నిర్మాణ, టైల్స్, పెయింటింగ్ కుటుంబాలు కూడా ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వీరికి ఎలాంటి గుర్తింపు లేదన్నారు. నివాసానికి స్వంత ఇల్లు లేవు. కుటుంబాలకు ఈ ఆదాయం తప్ప ఇతర ఎలాంటి ఆదాయాలు లేవని, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వాళ్ళలో కలప మంచి పడుతున్నాం. రెండోది, మన కుటుంబాలను ఆదుకోవటం కోసం ఏ ప్రధాని కింద నువ్వు ఇవాడు అన్నారు, మాకు ఎలాంటి లోన్లు ఇట్లాంటి ఇవ్వట్లేదని చెప్పి అన్నారు. కాబట్టి లోన్లు ఇవ్వాలన్నా, దీనికి సంబంధించి మన పిల్లలకి ఎడ్యుకేషను, మనకు వైద్యం సంబంధించి ప్రధాని మనం పోతే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి. అదే ఒక పెద్ద జబ్బు వచ్చిన ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి. ప్రైవేట్ హాస్పిటల్ పోతే డబ్బులు చాలా సరిపోదు కాదు. మనకి దీని మీదే ఆధారపడి, దీని మీద సవాళ్ళు రావాలని కోరుకోం, కానీ ఇదేగా మనకు ఆదాయం చిత్రకు సంబంధించినదిగా అందుట్లో. కాబట్టి క్లాస్ 4 ఉద్యోగాలను మనం గుర్తించాలనేది రెండోది, మన కుటుంబాలకు సంబంధించి ఆదుకోవడం కోసం ఆర్థిక సాయం అనేది. మూడోది, దీనికి సంబంధించి పిల్లలకు సంబంధించి విద్య సంబంధించి పెద్ద మంచి మంచి స్కూల్లో ఆ రకంగా అవకాశం కల్పించడం అనేది ఇది. అట్లనే శ్మశానం సంబంధించి చాలా చోట్ల ఆక్రమణ గురవుతున్నాయి. శ్మశానాలు లేవు, ఆక్రమణ గురవుతున్నాయి. ఆక్రమణ గురైన బాటలు లేవు. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. కానీ మీరు ఆలోచించేది కూడా ప్రజల సమస్య కూడా ఆలోచిస్తున్నారు. అంటే మీకోసం కాకుండా వచ్చిన వాళ్ళు దహన కార్యక్రమం చేయాలన్నా, లేక పూజా కట్టలు చేయాలన్నా, లేక పాస్టర్లు ప్రార్థన చేయాలన్నా, దీనికి సంబంధించి ఒక స్థిరమైన దాన్ని అడుగుతున్నారు. అది కూడా చిన్న విషయం కాదు. కాబట్టి మీరు ప్రజల పక్క ఆలోచిస్తున్నారు, మీ పక్క ఆలోచిస్తున్నారు. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే మనం ఐక్యంగా ఉండాలి. కాబట్టి ఆ రకమైన అన్ని శ్మశానం గురించి 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు. దాదాపు అంటే ఊరికి ఒకరిద్దరు ఉండొచ్చు, పట్టణంలో కొద్దిగా ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది మన విజయవాడ వస్తున్నారు. కాబట్టి మీరు ఆ రోజు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ఉండాలి. రెండోది, మరుసటి రోజు దీని గురించి ప్లాన్ చేయడం కోసం 12 మరుసటి రోజు ప్లాన్ చేయడం కోసం రాష్ట్ర సదస్సు ఒకటి జరుగుతుంది. దానికి అందరూ వస్తలేదు. దీనికి 11వ తారీఖు అందరూ రావాలి. మనం ఏదైతే దీనికి సంబంధించి కుటుంబాలుగా ఉన్నామో, ఇప్పుడు రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఇందాక డ్రెస్ కూడా అడిగాం కదా, రాయలసీమ ప్రాంతం వాళ్ళు నల్ల సొక్క ఎర్ర ఇవి వేసుకొస్తున్నారు. అది తెల్ల పంచ వేసుకొస్తారు. ఆ డ్రెస్ మీరేమంటే కుర్రోళ్ళు అందట్లో సురేంద్రనో, పవన్ నిన్న ఒక డ్రెస్ వేసుకోమంటే ఏమో మామూలుగా అంటారు. కానీ వాళ్ళు వస్తున్నారు. అయినప్పుడు కూడా 11వ తారీఖు అందరూ ఉండాలి. మన ఎలాంటి గుర్తింపు లేదు. విజయవాడ నగరంలో దాదాపు 20 శ్మశానాల దాకా ఉన్నాయి. ఈ ఒక్కొక్క శ్మశానంలో 2 నుంచి 3-4 కుటుంబాలు దీంట్లో పనిచేస్తా ఉన్నారు. నగర మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఇలా సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు. రాష్ట్రంలో దాదాపు వేల మంది శ్మశానంలో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో అయితే వాళ్ళని కాటి కాపర్లు అంటారు. మిగతా ప్రాంతాల్లో రకరకాల పేర్లతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ వల్లకాడి మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందట్లేదు. అందుకోసంగా శ్మశానంలో గుంటలు తీసి పూడ్చి కాల్చేటువంటి కాటికాపర సమస్యల మీద ఈ నెల 11వ తారీఖున విజయవాడలో అలంకార్ సెంటర్లో ఉన్న ధర్నా చౌకలో మహాధర్నా జరుగుతూ ఉంది. ఈ మహాధర్నాలో 50 మంది ఈ కాటికాపరులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ క్రమంగా రాష్ట్రంలోని శ్మశానాల్లో కూడా కేవీపీఎస్ కార్యకర్తలు, నాయకులు శ్మశానాలని పరిశీలించి ఆ సమస్య పరిష్కారం కోసం స్టడీ చేస్తా ఉన్నారు. 11వ తారీఖు ధర్నా అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులకి అర్జీలు ఇచ్చి ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయమని చెప్పి అడుగుతున్నాం. వాటిలో ప్రధానంగా చాలా మంది యువకులు దీంట్లో పనిచేస్తా ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి గుర్తింపు లేదు. అందుకోసంగా శ్మశానాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి 4వ తరగతి ఉద్యోగులుగా నియమించమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు వాళ్ళు అడుగుతుంది ఒకటి మాకు గుర్తింపు కావాలని అడుగుతున్నారు. కాబట్టి గుర్తింపు ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే కాకుండా వీళ్ళ కుటుంబాలు అనేక విధాలుగా ఆర్థికంగా నష్టపోతా ఉన్నారు.
ఎవరైతే శవం సంబంధించిన వాళ్ళు ఇస్తే వచ్చిన సహాయం తప్ప ప్రభుత్వం ఎలాంటి సహాయం అందట్లేదు. అందుకోసం ఈ కుటుంబాలందరికీ కూడా ఆర్థిక సహాయం కోసం రుణాలు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ రోజు వాళ్ళకి పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు దీని మీద ఆధారపడాలి. పిల్లలకి చదువుల కోసం ప్రభుత్వ చదువులకు సంబంధించిన దగ్గరగా చేస్తా ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ ఏంటంటే వీళ్ళ పిల్లలకి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మంచి చదువులు అందించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా చాలా కుటుంబాల్లో సొంత ఇల్లు లేవు, అద్దెల్లో ఉంటా ఉన్నారు, నివాసానికి ఇబ్బందిగా ఉంటా ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 2-3 కాపురాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శ్మశానంలో పనిచేసేటువంటి కాటి కాపర్లకి సొంత ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టించేవాళ్ళు చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరగా చాలా కుటుంబాలకి ఎలాంటి ఆశ్చర్యం లేదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి సాగు భూమి ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది, ఈ రోజు శ్మశానంలో పనిచేసేటువంటి వాళ్ళకి సంబంధించిన విషయంలో షెల్టర్ లేదు, కనీసం వాటర్ సంబంధించిన విషయం లేదు. కాబట్టి ఏదైతే కేవీపీఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేసి శ్మశానాల్లో